హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న గమ్తోనే ఈజీగా నెయిల్ పాలిష్ అంటే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక నేను 2 విధాలుగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అది కూడా ఏది బెటరో కూడా చెప్తున్నాను. కాబట్టి చివరి వరకు చూడండి. మీకు కూడా ఏది యూస్ఫుల్ అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. ముందుగా మనకి ఇలా ట్రాన్స్పరెంట్ గమ్ ఉంటుంది కదా, ఇది మనకి 5 రూపాయల్లోనే వచ్చేస్తుందండి. ఇది తెచ్చుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తెచ్చుకోవాలంటే మనకి 30 రూపీస్ కంటే ఎక్కువే ఉంటుంది. సో ఇలా కొంచెం తీసుకొని ఆ తర్వాత వాటర్ అండి. సో ఇలా బ్రష్తోని వాటరు ఒక 3 డ్రాప్స్ తీసుకోండి. ఇది మనకి 5 ఫింగర్స్కి సరిపోతుంది, 5 వేళ్ళకి ఇది సరిపోతుంది. మీరు ఎప్పుడు వేసుకోవాలనుకున్నా జస్ట్ ఇలా కలిపేసుకొని కొంచెం గమ్ వేసుకొని అందులో కొంచెం వాటర్ అంటే ఒక 2 to 3 డ్రాప్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీన్ని గోర్లకి వేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ నేను వేసి కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను నెయిల్ పాలిష్ అయితే వేసాను. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా లైవ్లోనే చూపిస్తున్నానండి. చూడండి, బ్రష్కి ఎక్కువ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో ప్లేట్కి కొంచెం బాగా అద్దేసి లైట్గా తీసుకోండి. మరి ఎక్కువ ఉంటే ఆరడానికి టైం పడుతుంది అంతే. చూసారు కదా, ఇలా వేసేసుకోండి. ఇప్పుడు నేను మిగిలిన వాటికి కూడా వేస్తాను. అంటే 2 ఫింగర్స్కి వేస్తున్నానండి. మిగతా రెండిటికి కూడా వేరే సెకండ్ మెథడ్ ఉంది కదా, అది చూపిస్తాను. సో ఇలా మనం వేసేసుకోవచ్చు. ఇది త్వరగా ఆరిపోతుంది, పైగా మనకి మంచి షైనీ కూడా అనిపిస్తుంది. సో సెకండ్ మెథడ్ కూడా ఎలా అనిపిస్తుందో చూద్దాము. చూసారు కదా, సో డిఫరెన్స్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ 2 ఫింగర్స్ మంచి షైనీగా ఉన్నాయి. చూసారు కదా, అదే ఇది చూడండి డల్గా అనిపిస్తుంది. ఇవి 2 బాగున్నాయి, ఇవి 2 కొంచెం డల్గా ఉన్నాయి కదా, మీకు వీడియోలో క్లారిటీగా ఉంది కూడా. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్కి ఫెవికాల్ కావాలండి. సో ఫెవికాల్ ఇలా కొంచెం తీసుకోండి. మీరు ఒకేసారి 5 వేలకి తగ్గట్టు తీసుకోవచ్చు, లేదంటే మనం కాళ్ళకు కూడా ఇది పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి కాళ్ళకు కూడా మంచి షైనీగా ఉంటుందన్నమాట. సో ఇలా గమ్ కొంచెం వేసేసుకొని అందులో కూడా 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. డైరెక్ట్గా గమ్ని ఎప్పుడు వాడకూడదు, మరి అది స్ట్రాంగ్గా ఉంటే మనకి పెచ్చులాగా వచ్చేస్తుంది. కాబట్టి ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకొని ఇప్పుడు చూడండి, ఇది మనకి పెట్టుకున్నప్పుడు వైట్గా ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఆరిపోయినప్పుడు ఇది మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుందండి. సో కొంచెం టైం టేకింగ్ అంతే. అంటే నాకు ఇది మొత్తం ఆరడానికి 3 మినిట్స్ పట్టిందండి. నేను టైం కూడా కౌంట్ చేసుకున్నాను. సో 3 మినిట్స్ పట్టింది నాకు. అదే మనం ఫస్ట్ మెథడ్ అయితే చాలా త్వరగా ఆరిపోతుంది, పైగా మనకి ఉన్నట్టు కూడా తెలియదు. కానీ ఇది వైట్గా మనకు కనిపిస్తూ ఉంటే చూసినంతసేపు కొంచెం ఏదోలా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఫస్ట్ది ఆరిపోయింది. ఇవి 2 కొంచెం ఆరడానికి టైం పడుతుంది. సో మీకు నేను అందుకనే లైవ్లోనే చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు చూడండి, ఇది ఆరిపోయాయి. సో ఇంకా సైడ్లో మనకి తెలుస్తుంది చూడండి, అక్కడక్కడ చూసారా. కానీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అన్న విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మనం వేసుకున్న అది త్వరగా ఆరిపోతుంది. కాకపోతే సెకండ్ వేసుకున్నది ఏంటంటే కొంచెం షైనీగా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను క్లియర్గా. ఫస్ట్ వేసుకున్నది త్వరగా ఆరిపోతుంది అనుకుంటాం, కానీ సెకండ్ వేసుకున్నది మాత్రం నాకు మంచి షైనీగా అనిపిస్తుంది కదా. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ 2 ఐడియాస్ కూడా మీరు ఇంట్లోనే ఈజీగా వెళ్ళేప్పుడు రెడీ చేసుకోవచ్చు. జస్ట్ 5 రూపీస్ ఇచ్చి గమ్ తెచ్చుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రష్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో బ్రష్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఏది బెటర్గా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ గమ్తో వేసింది కొంచెం త్వరగా ఆరిపోయింది, అలాగే ఫెవికల్తో వేసింది అయితే కొంచెం టైం తీసుకున్నా కూడా అది మంచి షైనీగా అనిపిస్తుంది నాకు. అంటే దానికంటే ఇది కొంచెం షైనీగా అనిపిస్తుంది. మరి చూసారు కదా, ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.